చెప్తా ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, నా కాలేజీలో ఉన్నప్పుడు మనకు గర్ల్ ఫ్రెండ్స్ లేరు కదా ఇందా చెప్పినట్టు. ఒక్కొక్కటి చుట్టూ 5-6 మంది ఉండేవాళ్ళు. వాడు చూస్తే వేస్ట్ గా వికెట్ పడ్డాడరా ఇంతమంది అనుకునేవాడు. నాకు తర్వాత అర్థమవుతుంది. ఇప్పుడు సపోజ్ రాంగోపాలరావు గారిని చూసినా చుట్టూ ఎప్పుడు సరే నేను ఒకరిని కమెంట్ అని కాదు, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు అమ్మాయిలతో ఉంటారు. నాకు అనిపిస్తుంది ఫైనల్గా నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళే రియల్ వర్జిన్స్ అని అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు మీరు సముద్రం మధ్యలో నుంచోండి, దాహం అయితే కానీ తాగలేరు. సముద్రం మధ్యలో వాటర్ తాగలుగుతారా? దాహం అవుతుంటుంది, ఏం చేయలేరు, చుట్టూ నీళ్ళే ఉంటాయి. సేమ్ అలాగే చుట్టూ అమ్మాయిలు ఉండేది రియల్ వర్జిన్ నాకు తెలిసి. మీరు రేపు నుంచి నోట్ దిస్ పాయింట్. సార్ వర్జిన్ కలిసి తీస్తా అన్నారు కదా, దాంట్లో హర్యానా గారిని హీరోయిన్ గా పెట్టే ఛాన్స్ వై నాట్? ఆమె ఒప్పుకుంటే కోరిక నెరవేరింది అన్నారు కదా, ఆమె ఒప్పుకుంటే చేస్తాం డెఫినెట్లీ. ఛాన్స్ వచ్చింది చూడండి. భయ్యా గీతానందన్ గారు సార్, ప్రొడ్యూసర్ గారు, గీతానందన్ గారు డీసెంట్గా ఉన్నారు, చాలా స్మార్ట్గా ఉన్నారు. ఒకసారి